హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త వచ్చేసిందండి. పెండింగ్ బకాయిలు పీఆర్సీ లిస్ట్ గురించిన తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా ఇంక్రిమెంట్లు, డిఏ, టీఏ పెంపు, హెచ్ఆర్ఏ వంటి ప్రయోజనాలన్నీ వేతన సంఘ సిఫార్సుల ఆధారంగా అమలు అవుతూ ఉంటాయండి. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం కాలం పరిమితి అయితే ముగిసింది. ఇప్పుడు కొత్తగా 8వ వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగులకు మరిన్ని లాభాలు కలగనున్నాయి. అందుకే ఉద్యోగులంతా 8వ వేతన సంఘం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. సో వేతన సంఘం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఏర్పడుతూ ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరి 28వ తేదీ అప్పటి మన్మోహన్ సింగ్ పీఎంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయగా మరుసటి ఏడాది 2015 నవంబర్ 19న నివేదిక అయితే వచ్చేసింది. నివేదిక వచ్చిన తర్వాత 2016 జనవరి 1 నుంచి 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. అంటే దాదాపుగా వేతన సంఘం ఏర్పాటుకు 2 ఏళ్ల కాలం అయితే తీసుకుందండి. అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొద్ది కాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటు అయితే కనీసం 2 ఏళ్ల తర్వాత అమల్లోకి రావచ్చు అంటున్నారు. మరి ఉద్యోగుల కోరికను తీర్చాలంటే త్వరలోనే ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ప్రకటన ఉండాలి. జూన్ 23న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగంలో ఈ మేరకు ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటు కోరుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సెక్రటరీస్ జనరల్ యాదవ్ కేంద్ర ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారండి. 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఓపీఎస్ పునరుద్ధరణ, కోవిడ్ సమయంలో నిలిచిపోయిన 18 నెలల డిఏ బకాయిలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ద్రవ్యోల్బణం వంటి అంశాలని పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయించేందుకు అవసరమైతే పెంచేందుకు కూడా వీలుగా వేతన సంఘం ఏర్పాటవుతూ ఉంటుంది. ఇప్పుడున్న 7వ వేతన సంఘం కాలపరిమితి పూర్తయిపోయింది. అందుకే కొత్తగా 8వ వేతన సంఘం ఏర్పాటుకై డిమాండ్లు వినిపిస్తున్నాయి. జూన్ 23న 2024 జూన్ 23న అయితే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టున్నారండి. సో ఈ బడ్జెట్లో 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రకటన ఉండొచ్చు అనేది భావిస్తున్నారంతా. అదే సమయంలో న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేయడం, అలాగే ఉద్యోగ పెన్షన్లో కోవిడ్ సమయంలో నిలిచిపోయిన 18 నెలల డిఏ బకాయిలు, కారుణ్య నియామకాలపైన 5% పరిమితిని తొలగించాలని డిమాండ్ల పరిష్కార దిశగా అయితే నిర్ణయం ఉండవచ్చు అని అయితే ఇప్పటికీ అంచనా ఉందండి. సో మొత్తం మీద మనం ఎటు చూసుకున్నా కూడా ఈ పెండింగ్ బకాయిలు 18 నెలలకు సంబంధించిన పెండింగ్ బకాయిలు, అలాగే పీఆర్సీ అమలుకు త్వరగా ఈ బడ్జెట్లో అయితే కీలక అంశాలు ఉండబోతున్నట్టు ఉద్యోగ పెన్షన్లంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్.